అందరికీ నమస్కారం. ఇందాక ఒక వీడియో పెట్టున్నా, బహుశా ఎవరికి అర్థం కాకపోవచ్చు. ఏంటంటే నాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద కొంత అభిమానం ఉండేది. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చిన కొద్దీ మేము అంటే ఏదైతే ఇత్తొకటైతే చెట్టొకటి కాదు కదా. సో మేము మళ్ళీ అదే డిఎన్ఏకి చెందిన నిరూపించుకుంటాను. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోయినా కానీ హిందూ దేవతల మీద ఒట్టేస్తాను. ఆ రోజు గద్వాలు పోతే అమ్మవారి ఒట్టేసాను, మొన్న సిద్దిపేట పోతే మల్లన్న మీద ఒట్టేసాను. ఈరోజు దయాకర్ అడుగుతాను, హిందువులను మీరేమైనా రాముని పుట్టిర్రా, రాముని వంశస్థులు అని అడుగుతాను. ఎస్, మేము రాముని వంశస్థులమే. నిన్ను అడుగుతున్నాను, నువ్వు జీసస్ అంటున్నావుగా, నువ్వేమైనా జీసస్ పుట్టినావా? పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అంటున్నావుగా, పాకిస్తాన్ వంశాన్ని పుట్టినావా నువ్వు? చల్ పీక్ పాకిస్తాన్కు వెళ్ళి మీ రాహుల్ గాంధీని అడుగుపో. ఇందిరాగాంధీ మౌడు ఫిరోజ్ ఖాన్ గాంధీ అయితే గాంధీ అని ఎందుకు పెట్టుకున్నది? మహాత్మా గాంధీ వంశాన్ని పుట్టిందా, లేకపోతే మీ రాహుల్ గాంధీ ఏమైనా మహాత్మా గాంధీ వంశాన్ని పుట్టిన వాళ్ళ? మీరు ఒకటే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, ఈ కాంగ్రెస్ అనేది భారతదేశంలో పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ అనేది బ్రిటిషోడు పోతూ వాని డిఎన్ఏ ఇక్కడ భారతదేశంలో ఉండాలని పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏం లేదు, వీళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే, భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం విదేశాలకు తరలించాలి, గంతే బస్. మీరు చూసుకున్న దానికి నిదర్శనం ఎవరంటే మన సోనియా గాంధీ భారతదేశంలో పుట్టింది కదా, ఇటలీ నుంచి వచ్చింది. సో వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే మతతత్వ విద్వేషాలు పెంచేదే కాంగ్రెస్ పార్టీ. మతతత్వ విద్వేషాలు పెంచాలి, హిందువులను సావగొట్టాలి, భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం విదేశాలకు తరలించాలి. మీరు ఒకటే అర్థం చేసుకోరు, ఇక్కడ 10 సంవత్సరాల కింద పాకిస్తాను పెంచి పోషించిందే కాంగ్రెస్. అంటే ఇప్పుడు పాకిస్తాన్కు గజగజలాడుతుంది, ఎందుకంటే భారతదేశంలో కాంగ్రెస్ లేదు కాబట్టి వాళ్ళకి సంపద లేదు. సో మళ్ళీ భారతదేశంలో కాంగ్రెస్ రావాలని వాళ్ళ ఫారెన్ పాలసీలు పాకిస్తాన్ పెంచారు. అంటే అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది మన భారతదేశం. దయచేసి మీరు ఒక్కడే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాంగ్రెస్ నాయకులను కూడా దండం పెట్టి అడుగుతున్నాం, మీరు కాంగ్రెస్ కోటేది. మీరు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించారు, 6 గ్యారెంటీలు దేవునికి ఎరువు. కానీ భారతదేశం 6 కాలాల పాటు మీరు సంరక్షణంగా ఉండాలంటే మీరు కాంగ్రెస్ కోటేది. మీరు ఒకటే అర్థం చేసుకోండి, దేశానికి సేవ చేసేవాడు పిల్లలు లేనివాడు మాత్రమే సేవ చేస్తాడు. వెనకాల ఉన్న ఫోటో నరేంద్రుడు ఆ రోజు దేశానికి సేవ చేసిండు. ఈరోజు ఆయన రూపంలో దామోదర్ దాస్ మోడీ వచ్చింది. సో మరొకసారి మీకు చేతులు జోడించి అడుగుతున్న, కాంగ్రెస్ మాత్రం ఓటేది. జై హింద్, జై భారత్.